హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక మార్నింగ్ బ్లాగ్. ఉదయం లేవగానే అలా వర్షం పడుతూ ఉండింది. చాలా చీకటిగా మబ్బులు పట్టి అలా ఉండింది. ఇంక ఇవాళైతే సూర్యుడు రాలేదులేండి. చినుకులు చిన్నగా పడుతూ ఉన్నా సరేలే ఒక ముగ్గు అయితే వేసుకుందాం, ఉన్నంత సమయం ఉంటుంది అనిపించింది. ఇక్కడ 9 చుక్కలు ముగ్గు ఒక్కటి వచ్చేంత వరకు వేసుకుంటున్నా. ముగ్గులు చూపించండి డైలీ అని అడుగుతూ ఉన్నారు కదా. ఇంకా డైలీ కాకపోయినా అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూనే ఉన్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలో నేను ఒక కామెంట్కి రిప్లై ఇస్తాను, చెప్తానండి ఏంటనేది. ఇక్కడ ముగ్గు గురించి చెప్తాను. ఫస్ట్ 9 చుక్కల ముగ్గు కదా, దీన్ని మిడిల్లో ఇలా వేసుకున్నాను. సో అదేవిధంగా ఫస్ట్ ఈ 4 అయితే వేసుకున్న తర్వాత మధ్యలో రౌండప్స్ ఇస్తే ఇక్కడికి సగం ముగ్గు పూర్తయిపోతుంది. ఇంకా ఇదే అన్నమాట ఈ ముగ్గు సింపుల్గా వేసుకోవడానికి ఒక చిన్న టిప్ అనేది. తర్వాత మిగిలిన చుక్కలన్నీ ఇలా కలుపుకుంటూ అన్నీ ఇలా ముడులు వేస్తున్నట్టుగా వేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇదండి సింపుల్ ముగ్గు అయితే. బార్డర్ అయితే ఇలా వేసుకున్నాను. సేమ్ బార్డర్ నేను కడప ముందు కూడా వేసాను అనమాట. బాగుందనిపించింది. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చెప్పారు, ఇలాంటి మెలికల ముగ్గులకి 4 వైపులా ఇలా వేయండి బాగుంటుంది అని. అప్పటి నుంచి నేను కూడా ఆల్మోస్ట్ వేస్తున్నానండి. ఎదుగుండి చినుకులు పడుతూనే ఉన్నాయి, ఇటు ముగ్గు కూడా వచ్చేసింది. ఇంకా అందరూ నిద్రలు వేస్తున్నారు ఇప్పుడిప్పుడే. నేను దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ పూలన్నీ కూడా నేను నిన్న మొక్కలకి చూసారు కదా ముందు రోజు వీడియోలో, అప్పుడు కోసేసిన పూలే అనమాట. ఇంకా బయట నుంచి తెచ్చినవి ఎక్కువైతే ఏం లేవు, ఉన్నంత వరకు ఇలా పెట్టేసుకున్నా. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం అయిపోయి ఇంటి ముందు ఒక ముగ్గు వేసుకొని ఇలా దీపారాధన చేసుకుంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అందరికీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి పాజిటివ్గా అనిపిస్తుంది. చక్కగా అలా అగరొత్తుల స్మెల్తో ఇల్లంతా చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది కదా. ఇక్కడైతే నేను ఇలా దీపారాధన తర్వాత ఇంకా నెక్స్ట్ వెళ్ళేది కిచెన్లోకి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లోంచి ఇవి తీసుకున్నాను. ఫస్ట్ ఏం వంట చేయాలి అనుకునేది ముందే ఫిక్స్ అయి ఉంటాను. సింపుల్గా అయిపోయే వంటలు పెట్టుకుంటానండి మార్నింగ్ టైంలో. ఏమైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈవినింగ్ టైం లేదా ఇంట్లో వీళ్ళంతా ఉన్న రోజు అలా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే ఈరోజు కిచిడి చేద్దాం అనుకుంటున్నా, దాల్ కిచిడి రకరకాల పప్పులు వేసి కూడా చేస్తూ ఉంటారు. నేనేమంటే ఎర్రపప్పు తీసుకున్నాను ఒక 2 గుప్పిళ్ళు, ఫుల్ గ్లాస్ వచ్చి రైస్ తీసుకున్నా. బాగుంటుంది లంచ్కి. ఇప్పుడు ఇంకా వర్షాలు అవి పడుతున్నాయి కదా, చక్కగా కొంచెం పచ్చళ్ళు అలాగే కారపొడులతో వేడివేడి అన్నం తింటుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈరోజు ఇలా కిచిడి చేసేస్తున్నా. ఫస్ట్ టైం కడిగిన బియ్యం నీళ్లు పారబోసేసి మిగిలిన నీళ్లు ఒక గిన్నెలోకి పెట్టేస్తాను. ఎందుకంటే అది మొక్కలకి యూజ్ చేస్తే మంచిదని చెప్పి. ఇంకా అందులో మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ అయితే పాలు వేడి చేస్తాను. అలాగే అటువైపున టీ కూడా పెట్టేశాను. ఇంకా వెజిటబుల్స్ అంటే ఈరోజు నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నా. గాలి చూడండి ఎలా వస్తుందో కిచెన్లోకి వెళ్ళి, చల్లటి గాలి. ఒకవైపు చినుకులు పడుతున్నాయి, ఒకవైపు చల్లటి గాలి. అసలు వెంటనే జలుబు చేసేస్తుంటుంది ఇలా ఉంటే. ఇంకా నాకైతే ఇంకా ఎక్కువే అనమాట, తొందరగా అదైపోతుంది. నేను ఇక్కడ టీ పెట్టేసి పోసి ఇచ్చేసాను అనమాట మా వారికి. ఇంకా నాకు కూడా పక్కన పెట్టేశాను. ఈలోగా పిల్లలు ఏదో అడిగితే అటువైపు చూస్తున్నాను అనమాట. ఈరోజు పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటున్నాం. పల్లీలు టమాటాలు అన్నీ వేసి బాగుంటుంది. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. పుదీనా తెచ్చినప్పుడు ఇలా వేర్లు వచ్చాయండి. ఇలా వేర్లు వస్తే నాకు అస్సలు పడేయాలనిపించదు. ఆల్రెడీ నా దగ్గర పుదీనా మొక్కలు ఉన్నాయి. సరే ఏదో ఒక పాకెట్లో కొంచెం మట్టైనా వేసి పెడితే ఇవి వస్తాయి కదా, చక్కగా ఫ్రెష్ మింట్ మనం ఇంట్లోనే కోసుకొని వాడుకోవచ్చు కదా అనిపిస్తుంది. అలా అని పైన టెర్రస్ దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే కిచెన్ పక్కన కూడా పెట్టుకుంటే బాల్కనీలో బాగుంటుంది, యూజ్ చేసుకోవడానికి అనిపిస్తుంది. నాకు అది అలా పడేయడం ఇష్టం ఉండదండి. ఇలాంటి హ్యాబిట్స్ మీకు ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. చూడండి, మనం నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం డబ్బు పెట్టి. ఒక్కోసారి అవి మొలుస్తాయి, కొన్ని మొలవవు. అలా కంటే కూడా మనం చక్కగా ఇదిగోండి ఇంట్లోనే ఎన్ని వేర్లు వచ్చాయో ఇప్పుడు ఆ కట్టలో అలా పెట్టుకున్నామంటే చాలు, ఇంకా చక్కగా వస్తాయి కదా. అలా అనిపించింది చెప్పాలని. ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేయొద్దు అనుకున్నా ఫస్ట్. సరే టెక్స్చర్ బాగుంటుంది కదా అని కొంచెం యాడ్ చేశాను అనమాట, కిచిడికి బాగుంటుందని చెప్పి.
ఇంకా పల్లీలు తీసేసి వెంటనే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నా. వెంటనే కనుక మూత పెట్టకపోతే స్టవ్ మీద అంతా చిట్లి ఆయిల్ ఆయిల్ అయిపోతుంది. అలాగే ఘాటు కూడా తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందులో కొంచెం వేగిన తర్వాత టమాటా కొంచెం పసుపు వేసి కలిపేశాను. అది కాస్త మగ్గిన తర్వాత ఒక కట్ట పుదీనా మొత్తం వేసుకున్నాను. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేశాను. కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ ఇలా చక్కగా పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు అలా వేయించేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ వేసేసుకోవడమే. చూడండి అదంతా చక్కగా ఉడకకపోతే ఏమవుతుందంటే మనకు పచ్చి వాసనలాగా అలా అనిపిస్తుంది. స్టీల్ది చాపింగ్ బోర్డ్ది లింక్ అడిగారండి. కొంతమందికి నేను రిప్లై ఇచ్చాను. ఎవరికైనా ఇవ్వకపోయి ఉంటే ఒకవేళ కామెంట్స్కి కింద ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మనకు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ కంటే కూడా వుడెన్ బాగుంటుంది, అలాగే ఈ స్టీల్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కిచిడీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే ఒక 2 చిన్న టమాటాలు వేసి మగ్గించాను అనమాట, పసుపు వేసి. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా ఫస్ట్ రైస్ పప్పు, ఇదంతా కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని దీనికి మెజర్మెంట్ కింద వాటర్ వేసేసుకుంటున్నా. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 2 గుప్పిళ్ళ పప్పు వేసాను కదా, కొంచెం దానికోసం వాటర్ ఇంకా ఎక్స్ట్రా వేసి సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసి ప్రెషర్ పెట్టామంటే ఒక 2 విజిల్స్లో సూపర్ కిచిడి తయారవుతుంది. సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా స్పైస్ అంటే మిర్చి, ఇంక ఇందులో ఏముండదు. ఇంక ఇక్కడ అది ప్రెషర్ వచ్చేలోగా చట్నీ కూడా గ్రైండ్ చేస్తున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఉప్మానే చేశానండి గోధుమ రవ్వతో. ఆ ఉప్మాకు కూడా ఇంక ఈ చట్నీయే వచ్చేస్తుంది అనమాట. 2 in 1 ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఆకుకూర ఇదంతా కూడా వేసి సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకున్న. చట్నీ రెడీ అయిపోగానే ఇంకా వెంటనే తాలింపు కూడా వేసేసుకున్నా. కొంచెం ఫైనల్లో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్, పచ్చళ్ళు కానీ ఫ్రైలు కానీ. ఇంకా చట్నీ రెడీ అయింది కదా, ఇటువైపున కిచిడి కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇంకా దీన్ని వీళ్ళకు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా వీళ్ళ నాన్నది వీళ్ళకి చక్కగా హాట్ బాక్స్ కాబట్టి మధ్యాహ్నం వరకు కాస్త వేడిగానే ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఇలా ఈరోజు లంచ్ బాక్స్లో అయితే వీళ్ళకి ప్రిపేర్ చేసేసి పంపించేస్తాను. వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు ఫస్ట్, తర్వాత ఇంకో వీళ్ళు. ఈరోజు వీళ్ళకి సివిల్ డ్రెస్, బోనాలు ఫెస్టివల్ది ఏదో జరుగుతుందంట స్కూల్లో, అదే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అది. ఇంకా వాళ్ళు ఈరోజు సివిల్ డ్రెస్లో వెళ్ళిపోయారు. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉందండి మా ఏరియాలో ఏంటి ఎక్కడైనా పడుతూనే ఉంది కదా. ఇంకా ఇంట్లో డస్టింగ్ అది స్టార్ట్ చేశాను. ఒక కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకున్నాను, ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నాను. ఏంటంటే నేను లాస్ట్ వీక్లో తడిపిండి ముగ్గు గురించి ఒక ఫ్రైడే బ్లాగ్లో షేర్ చేసినప్పుడు అందరూ అడిగారనమాట. ఆ వీడియో క్లియర్గా చూడకుండా లైట్ కామెంట్ అయితే చేసేస్తారండి. మొత్తం ఫస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సరేలే ఇంకా అర్థమయ్యేట్టుగా చెప్తే ఇంకెవరైనా చూడని వాళ్ళకి యూజ్ అవుతుంది. ముగ్గులు వేయడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. ఒక హోమ్ మేకర్గా ఇంటి ముందు ఒక చక్కటి ముగ్గు పెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ తడిపిండి ముగ్గు గురించి నేను ఒక మంచి షార్ట్ వీడియో తయారు చేసి నేను వాయిస్ ఇచ్చి ఏ మ్యూజిక్ అది యాడ్ చేయకుండా చక్కటి వాయిస్ ఇచ్చేసి మీకు అర్థమయ్యేలా చెప్తే దాని కింద చాలా వ్యూస్ వచ్చాయి. 1 lakh అబోవ్ వచ్చాయి అనమాట దానికి వ్యూస్ కూడా. లాస్ట్ వీక్ పెట్టాను. అయితే ఒక యూట్యూబర్ అయ్యుండి కూడా ఒక కెమెరా తీసుకొని వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియోని పబ్లిక్లోకి పబ్లిష్ చేసేంత వరకు ఎంత వర్క్ ఉంటుందో, ఎంత డెడికేషన్ ఉంటుందో తెలిసే ఉండొచ్చు. అలా తెలిసి కూడా ఒక యూట్యూబర్ అయ్యుండి అయితే ఆ పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోండి సరిపోతుంది అని కామెంట్ చేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు అడిగితేనే సరే యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను వీడియోకి క్లారిటీ ఇచ్చి ఒక చక్కటి వీడియోని పబ్లిష్ చేశాను. మీరు ఎలాంటి కామెంట్ ఎలా పెట్టగలుగుతారు? ఒకవేళ మీకు అంత జెలస్ ఉంటే సైలెంట్గా చూసి పక్కకు వెళ్ళిపోండి, లేదా నా ఛానల్ అసలు చూడకండి కంటెంట్ లేకపోతే. అంతేగాని మీరు ఒక యూట్యూబరే కదా, ఆ కష్టం విలువ ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది కదా, అలా ఎలా కామెంట్ చేస్తారు చెప్పండి. ఆ ఒక్క కామెంట్ వల్ల ఇలా కామెంట్ విసిరేసి వెళ్ళిపోతారు. దాని గురించి ఇవతల వాళ్ళు ఎంత బాధపడతారో అనేది మీకు తెలియదా?
ఒకవేళ అలా దోసపిండి వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని దోసలు వేసుకోవాలనేది నాకు తెలుసు. కానీ అలాంటి పిండిని తయారు చేసుకొని ముగ్గు వేసుకోవాలి అనేది మీకు తెలుసా? ఒకసారి చూడండి ఆ వీడియో కింద మీరు కూడా కామెంట్స్ కూడా చాలా చక్కగా కామెంట్ చేశారండి. ఒకప్పుడు మా నాన్నమ్మ నా చిన్న ఉన్నప్పుడు ఇలాంటి ముగ్గులు వేసేవారు అని చెప్పారు. అలాగే ఇంకొకళ్ళు నాకు గుర్తుందండి మేము ఇలాగే వేసేవాళ్ళము అని అన్నారు. ఇంకా చాలామంది మంచి యూస్ఫుల్ వీడియో పెట్టారక్క, మాకు చాలా బాగా యూజ్ అయింది అన్నారు. అలాగే రీసెంట్ వ్లాగ్స్ కింద కూడా ఈ ముగ్గు వీడియో నిజంగా నాకు చాలా బాగా హెల్ప్ అయిందక్క, రాబోయే శ్రావణ మాసంలో నేను ఇలాగే ముగ్గులు వేసుకుంటాను, నిజంగా పెయింట్ వేసినట్లుగానే ఉంది అని కామెంట్ చేశారండి. ఇంత మంచి కామెంట్స్ వచ్చాయి. అలా పెట్టడం అనేది నాకు అస్సలు చాలా బాధేసింది. సో నేను అసలు ఇలాంటి కామెంట్స్ వచ్చినా కూడా నేను డిలీట్ చేసేస్తాను. యాక్చువల్గా నేను ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు, కానీ మీరు కూడా ఒక యూట్యూబరే కదా, అలా చేయడం తప్పు అని చెప్పేసి నేను అలా పెట్టలేదు. అది కొంచెం బాధ అనిపించేసి నేను ఈ వీడియోలో మాట్లాడాలని అనుకున్నాను. సో అంతకుమించి ఏదీ లేదండి. వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి, కానీ ఇలా డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్, కుచ్చు వర్క్స్, బ్లౌజ్ డిజైన్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితేనే ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కింద ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.